అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదిత్య స్కూల్ పిఠాపురంలో 11th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. సో, దీనికి చీఫ్ గెస్ట్‌గా మనకి రాణి సుష్మిత గారు ఆర్‌డీఓ ఆఫ్ కొవ్వూరు. సో, ఆవిడ చీఫ్ గెస్ట్‌గా రావడం జరిగింది. సో, ఈవిడనే ఎందుకు పిలిచాము అంటే చీఫ్ గెస్ట్‌గా ఈవిడ అలుమిని ఆఫ్ ఆదిత్య. సో, ఇందాక మేడం చెప్పినట్టు ప్రియదర్శిని స్కూల్ అంటే ఈ ప్రాంగణంలో చదువుకొని తర్వాత ఆదిత్యలో స్కూల్‌లో కూడా చదువుకొని సో, ఈరోజు చీఫ్ గెస్ట్ కింద వచ్చి సో, చాలా ఇన్‌స్పైరింగ్‌గా మాట్లాడారు. సో, ఇలాగ మేడం ఇన్‌స్పిరేషన్ కింద తీసుకొని ఎంతో మంది పిల్లలు భవిష్యత్తులో ఇలాగ గ్రూప్ 1 యూపీఎస్‌సి సెలక్షన్స్‌లో సెలెక్ట్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు మన యాన్యువల్ డే అంటే ఓన్లీ కల్చరల్స్ ఒకటే కాకుండా డిఫరెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటే ఏపీలో ఏదైతే ప్రెస్టీజియస్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో ఆ కాంపిటీషన్స్ అన్నిటిలోని 400+ పైగా ప్రైజెస్ ఈ పిఠాపురం స్టూడెంట్స్ సాధించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేడం చేతుల మీదుగా ప్రైజెస్ అందుకోవడం. అలాగే ఇంత చక్కటి ప్రోగ్రామ్ ని ప్లాన్ చేసి అలాగే ఈ రిజల్ట్స్ కి తోడ్పడుతున్న ఈ క్యాంపస్ ప్రిన్సిపల్ విజయసారథి సార్ కి, వైస్ ప్రిన్సిపల్ రేవతి మేడం కి, అలాగే ఇన్ఛార్జ్ బ్లూమింగ్ మైండ్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సార్ కి మరొకసారి ఆదిత్య మేనేజ్మెంట్ తరపున వాళ్ళందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాం. అందరికీ నమస్సుమాంజలు. సో ఈ రోజు నన్ను ఇక్కడ ఆదిత్య స్కూల్ యాజమాన్యం వారు చీఫ్ గెస్ట్ కింద పిలవడం జరిగింది వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్ కి. సో నాకు పిఠాపురం ప్రీతి పాత్రమైంది, ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడ పెరిగాను. అండ్ ఆదిత్య స్కూల్ ఇంకొక రకంగా ప్రీతి పాత్రమైంది, ఎందుకంటే ఈ స్కూల్ ప్రాంగణం ఏదైతే ఉందో అది ఒకప్పుడు ప్రియదర్శిని రెసిడెన్షియల్ స్కూల్, అక్కడ నేను చదువుకున్నాను. అలాగే నా జూనియర్ కాలేజ్ నేను ఆదిత్యలో చదువుకున్నాను. సో యాజ్ ఎ అలుమ్నై నేను మళ్ళా తిరిగి స్కూల్కి వచ్చి నా సబ్ జూనియర్స్ అందరినీ అడ్రస్ చేసి అండ్ దాంట్లో ఒకళ్ళనిగైనా అట్లీస్ట్ ఇన్స్పైర్ చేయగలిగితే సో దట్ విల్ బి ఏ ప్రైడ్ ఫర్ మీ. సో అలాంటి ఒక అనుభూతిని ఇక్కడ చక్కగా పొందాను ఈ రోజు. అండ్ ఈ రోజు చాలా వినూత్నంగా పిల్లల యొక్క ప్రతిభను కూడా చాలా బాగా అన్ని రంగాల్లో ప్రదర్శించారు. నాట్ ఓన్లీ కల్చరల్స్, చక్కగా అబాకస్ చేస్తూ కూడా, అలాగే అబాకస్ లో డిఫరెంట్ విజువలైజేషన్ మెథడ్స్, అలాగే హ్యాండ్ జిమ్, ఇలాంటి డిఫరెంట్ మెథడ్స్ ని చక్కగా పిల్లలు పబ్లిక్ లో అందరు ఎదుర్కొంటా స్టేజ్ మీద నిర్మోహమాటంగా ప్రదర్శించారు. అంతేకాకుండా కొంతమంది చిన్నారులు, సో దే మైట్ బి ఇన్ సెకండ్ ఫస్ట్ స్టాండర్డ్, వాళ్ళు అసలు అనర్గళంగా అసలు ఏమి యాంకరింగ్ చేస్తున్నారు, ఏ పేపర్ చూడకుండా ఏది చూడకుండా సో దే ఆర్ రెడీ ఫర్ ద స్టేజ్ అన్నమాట. అంత చక్కగా యాంకరింగ్ చేయగలుగుతున్నారు. సో అంత ప్రతిభావంతుల్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. సో ఇలాగే ఈ స్కూల్ ఇంత చాలా ఎక్కువ ప్రతిభావంతుల్ని తయారు చేసి అలాగే వాళ్ళందరూ కూడా సొసైటీకి చాలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.